వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. మనము లాస్ట్ వీడియోలో అయితే నిఫ్టీ 50 సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ గురించి అయితే మనం డిస్కస్ చేసామండి. ఈరోజు వీడియోలో అయితే మనం మ్యూచువల్ ఫండ్స్ సిప్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, సిప్ అంటే ఏంటి, అలా మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనకు అమౌంట్ అనేది ఎలా రిటర్న్స్లో వస్తుంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. దానికన్నా ముందు నా యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే సిప్ అంటే మనకు వచ్చేసి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మన భాషలో చెప్పాలి అంటే చిట్టీలు కడతాం కదండి. మనకు ₹1,00,000 చిట్టి అని, 5 లక్షల రూపాయల చిట్టి అని, 10 లక్షల రూపాయల చిట్టి అని చెప్పేసి కడతాము. అంటే మనకు ఒక 1 ఇయర్లో ₹1,00,000 చిట్టి అనుకోండి, మనకు 90,000 కట్టామనుకోండి, మనకు ఒక 10,000 ప్రాఫిట్ వచ్చే విధంగా మనం అట్లా చిట్టీలు అయితే కడుతూ ఉంటాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకు అలాగే రిటర్న్స్ అనేది ఇస్తాయండి. బట్ ఇక్కడ మనకు 1 ఇయర్కి 12 to 13%, 3 ఇయర్స్కి 25% అని, అబోవ్ 5 ఇయర్స్ ఉంటే 30% రిటర్న్స్ అని చెప్పేసి మనకు ఇలా రకరకాలుగా మనకి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుందండి. చూడండి, ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనకు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని, మిడ్ క్యాప్ అని, లార్జ్ క్యాప్ అని చెప్పేసి, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్, హై రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్మాల్ క్యాప్ అనుకోండి, స్మాల్ క్యాప్ అంటే చిన్న చిన్న కంపెనీస్లలో పెట్టుబడి పెడతారన్నమాట. అదే మిడ్ క్యాప్ అనుకోండి, మీడియం రేంజ్ కంపెనీస్లలో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ రన్ చేస్తున్నారో వాళ్ళు పెట్టుబడులు అయితే పెడతారు. నెక్స్ట్ లార్జ్ క్యాప్ అండి. లార్జ్ క్యాప్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్, ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్లలో ఈ మనకు ఎవరైతే ఈ మ్యూచువల్ ఫండ్స్ రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫండ్స్ అయితే అందులో పెట్టడం జరుగుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మోతీలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే నేను ఓపెన్ చేశాను. చూడండి, ఇక్కడ మీకు 3 ఇయర్స్ 28% రిటర్న్స్ అనేది చూపిస్తుంది. చూడండి, ఇక్కడ 1 మంత్, మనం 1 మంత్లో చూద్దాము. 1 మంత్లో మనకి 4.53 అంటే 4% రిటర్న్ అనేది మనకు 1 మంత్లో వచ్చింది. 6 మంత్స్ అంటే -13%. అదే మనకు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కూడా మొత్తం మార్కెట్ అయితే డౌన్ అయిపోయింది కదా, మేబీ ఆ ఎఫెక్ట్లో మనకి ఇక్కడ మైనస్లో అయితే చూపిస్తుంది. చూడండి, ఇక్కడ 1 ఇయర్కి వచ్చేసరికి మనకు 18% రిటర్న్స్ అయితే మనకు వస్తాయి. 3 ఇయర్స్ చూడండి, 3 ఇయర్స్లో 28%. చూడండి, 5 ఇయర్స్లో 38%. సో మనకు రిటర్న్స్ అనేది ఇలా వస్తాయి. చూడండి, మనకి ఇక్కడ మంత్లీ సిప్ అని ఉంటుంది అండ్ వన్ టైం సిప్ అని ఉంటుంది. వన్ టైం అంటే ఎంతైనా సిప్ చేసుకోవచ్చు. మీకు ఒకటేసారి ₹1,00,000 కానీ, 10 లక్షలు కానీ, 20 లక్షలు కానీ. సో మీరు ఎంతైనా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు, నా దగ్గర అంత అమౌంట్ లేదు, మంత్లీ ₹1,000 కట్టుకుంటా, ₹500 కట్టుకుంటా, లేదంటే 100 కట్టుకుంటా అన్నా కూడా మీరు మంత్లీ సిప్ అని చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మంత్లీ 5,000 ప్రకారం మీకు చూస్తే ఇక్కడ కింద చూడండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది 60,000. బట్ ఇక్కడ మనకున్న ఇప్పుడు మార్కెట్ ప్రకారం మైనస్లో నడుస్తుంది కాబట్టి, మార్కెట్ అంతా డల్ ఉంది కాబట్టి మనకు జస్ట్ 58,000 చూపిస్తుంది. అదే మనకు 3 ఇయర్స్ రిటర్న్ చూసుకున్నాం అనుకోండి, చూడండి మనకు 1,80,000 మనం పే చేస్తాం 3 ఇయర్స్కి. మనకు వచ్చే రిటర్న్స్ వచ్చేసి 2.63 lakhs అన్నమాట. 2,63,000 మనకు వస్తాయి అన్నమాట. లేదు, మనం 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత 3 lakhs, మనకు వచ్చేదంతా 6,44,000. సో ఇలా మ్యూచువల్ ఫండ్స్ అయితే మనం ఇలా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. బట్ మనం ఎందులో పడితే అందులో మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మనకు చాలా చూడండి, ఇక్కడ మనకు 1,474 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇక్కడ మోతీలాల్ అని, పరాగ్ అని, SBI, క్వాంట్, ఆదిత్య బిర్లా, HDFC, నిప్పాన్, కొన్ని వందల మ్యూచువల్ ఫండ్స్ అయితే రన్ చేస్తున్నాయి. సో అందులో మనం చూసుకోవాలి, మనకి ఏది బెటర్ అనిపిస్తుంది ఏంటనేది చూసుకోవాలి. చూడండి, మీకు నేను ఓపెన్ చేసినట్టుగా మోతీలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ అండ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అని చెప్పిస్తుంది కదా. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏ కంపెనీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేశారో కూడా మనకి కింద డీటెయిల్స్ అనేది కనపడుతుంది. కోఫోర్జ్ అని, పర్సిస్టెంట్ అని, కళ్యాణ్ జ్యువెలర్స్,
చూడండి ఇక్కడ ఆన్లైన్ కమ్యూనికేషన్స్ ట్రెండ్, ఇక్కడ వాళ్ళు ఏ కంపెనీస్లలో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేశారనేది మనకు ఇక్కడ డీటెయిల్గా అయితే చూపిస్తాయండి. డీమ్యాట్ అకౌంట్ ఎవరైతే డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ లోపలికి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈక్విటీ సెక్టర్ అలొకేషన్ అని ఉంది. అంటే టెక్నాలజీ అంటే ఐటీ రంగంలో వీళ్ళు 32% పెట్టుబడులు అయితే పెట్టారు. క్యాపిటల్ గూడ్స్ 18% అండ్ అదర్స్ 15% అండ్ కన్స్యూమర్ 11%, సర్వీసెస్, హెల్త్ కేర్, ఆటోమొబైల్ రంగంలో 6%. ఇలా ఏ రంగంలో వాళ్ళు ఎంత పర్సెంటేజ్ అనేది మ్యూచువల్ ఫండ్స్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత పెట్టుబడులు పెట్టారు, ఏ కంపెనీస్లలో ఎంత పర్సెంటేజ్ పెట్టారు, సో అవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవాలి. క్లియర్గా చెక్ చేసుకున్నాకనే మీరు సిప్ అనేది స్టార్ట్ చేస్తే మీకు మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.